ఓ ఇమ్మ లాస్ట్ టైం దగ్గర సైడ్ పో రైట్ మా ముందర నెట్టలు అంతా వచ్చేయండి వెనకాల నెట్టలు అట్లే నిలబడండి మా ముందర నెట్టలు రండి రెడీమా మా అందరు ఇక్కడికి వచ్చి తీపి రాండి బొమ్మను పోతాను నిదానంగా
ప్రొద్దుటూరు టౌన్ శ్రీరామనగర్ వీధిలో వెలిసిన శ్రీ భద్రావతి భవనారాయణ స్వామి 44వ సంవత్సర కార్తీక బ్రహ్మోత్సవాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్తీక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నిన్న అంకురార్పణ కార్యక్రమం జరుగుతూ నిన్న సాయంత్రం ధ్వజారోహణం జరిగింది. ఈరోజు ఉదయం బిందె సేవ కార్యక్రమానికి ఈరోజు శివాలయం దగ్గరకు వచ్చేసి బిందె సేవ నీళ్లకు వచ్చినాము. ఈ బిందె సేవ నీళ్లతో పాటు తీసుకొని పోయి దేవాలయం దగ్గర నుంచి మొత్తము శ్రీరామనగర్ వీధులలో మొత్తం అంతా కూడా ఈ యొక్క బిందె సేవ కార్యక్రమాన్ని ఈ భక్తులందరూ తిరిగేసి అందరు కూడా భక్తులందరూ కొలుస్తారు. ఈ బిందె సేవ కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం రేపు ఉదయం వచ్చేసి మధ్యాహ్నంగా స్వామివారి కళ్యాణము, రాత్రికి గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే మన్నాడు సోమవారం రోజు స్వామివారికి వసంతోత్సవాలు, సోమవారం రాత్రికి డోలోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మన మంగళవారం రోజు ఉదయం స్వామివారి అవభృత స్నానం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తి జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక బ్రహ్మోత్సవాలు గత 44 సంవత్సరాలుగా పద్మశాలీలందరూ కూడా కలిసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో దేదీప్యమానంగా అందులో కమిటీ సభ్యులందరూ సహకారంతో పద్మశాలి బౌద్ధముల యొక్క అందరి యొక్క దాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా చేసుకుంటున్నాం. ఆ భగవంతుడు సాక్షాత్ ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అంశతే హోమకుండమును జన్మించినటువంటి ఆ భావ నారాయణుడిగా ఆయన చేసి ఉద్భవించి ఆ భావ నారాయణ స్వామి ఈ యొక్క మానవ సంరక్షణ మొట్టమొదటిగా ఈ అందరికీ వస్త్రాలు లేని సందర్భంలో ఈ యొక్క సృష్టి మొదటిలోనే స్వామివారు ఆవిర్భవించడం జరిగింది. దానివల్ల అందరికీ వస్త్రాలు వేసి వస్త్ర నిర్మాణదాతగా వస్త్ర నిర్మాణకర్తగా చేసుకున్నారు. ఈ వస్త్ర నిర్మాణాలు చేసినప్పుడు స్వామివారి యొక్క విష్ణు యొక్క పద్మ నాభి తంతువులు తీసుకొని రావడం వలన ఆయన వచ్చే పద్మశాలిలో ఆ పద్మశాలి తంతువుల ద్వారా ఈ నేతనేసి చీర నేయడం వలన మాకు పద్మశాలీలని మాకు కులం పేరు వచ్చింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా ఈ జరగబోయే కార్యక్రమాలను భక్తులందరూ వచ్చేసి స్వామివారి కళ్యాణము గ్రామోత్సవం దర్శించి భద్రావతి భవనారాయణ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాడు. జై మార్కండ.